నాగమణి ఎపిసోడ్ 4 అతి త్వరలోనే రిలీజ్ అవబోతుంది. అంతలోపు మీ అందరికి అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ఈ పక్కింటోళ్ళ వీడియోతో మీ ముందుకు వచ్చేసాం. అర్థం చేసుకుని ఆదరిస్తారని కోరుకుంటూ మీ ఫన్మాజీ టీం. ప్రియమైన ప్రేక్షకులారా, డియర్ లవర్ లైక్ ఆడియన్స్, మేము చేస్తున్న వీడియోలు మీకు నచ్చినట్టయితే we are doing videos if you are liking. లైక్ చేసి, Like do. కామెంట్ చేసి, Comment also do. మీ బంధుమిత్రులందరికీ షేర్ చేసి, Your relatives, friends and neighbors కి share do. అలాగే మన ఫన్మోజీ ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే Funmoji channel you are watching but no subscribing. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. Now only subscribe do friends. Also కింద bell icon click forget don't. ఇక వీడియో స్టార్ట్ చేసిండి, నేను వెళ్ళొస్తాను. ఒరే మను మను ఇదొకటి పొద్దు పొద్దున్నే. మను అబ్బా ఏంటమ్మా? టైం ఎంత అయిందో చూసావా? చూసాను. ఎదవ్వేషాలు వేయకు, లెగు. ఇప్పుడు నేను లేసి ఏం చేయాలమ్మా? మీ నాన్నగారు చూస్తే తిడతారా, లెగు. నాన్నగారు చూస్తేనే కదా తిడతారు. ఇదిగో ఇది ఒకటి ఎలా కప్పుకుని పడుకుంటాను, అప్పుడు ఆయన చూడలేరు. నీకు పొద్దు పొద్దున్నే తన్నులు తినాలని ఉంటే నేనెందుకు ఆపుతాను? బెల్ట్ తో వాతలు పడితే కానీ బుద్ధి రాదు వీడికి. పక్కలే. అసలు ఎందుకు ఇవ్వాలయ్యా నేను బిల్లు? ఒక్క రోజైనా తిన్నంగా వేసావా? తెల్లవారే లేసి న్యూస్ పేపర్ లో న్యూస్ ఎత్తుక్కోవాలా? అసలు ఆ న్యూస్ పేపర్ ఎక్కడుందని ఎత్తుక్కోవాలో అర్థం కావట్లేదు. అమ్మో, ఈయన ఏదో చిరాకులో ఉన్నట్టున్నాడు. ఈ టైంలో పడుకోవడం చూసారంటే బెల్ట్ సిరిగిపోతుంది. ఒకసారి ఇక్కడ వేస్తావు, ఒకసారి ఆ మూలన వేస్తావు, ఒకసారి సందులో వేస్తావు, ఒకసారి డైరెక్ట్ గా మేడ మీద వేసేస్తావు. అసలు ఆ పేపర్ ఎక్కడ ఉందని ఎత్తుక్కునేసరికి చదవాలన్న మూడు ఉత్సాహం రెండు పోతున్నాయి. సరే సార్, ఈసారి నుంచి కరెక్ట్ గా వేస్తాను. ఆహా, ఏది ఆ పేపర్ అలాగివ్వు. సార్, పేపర్ ఏంటి అలా చింపేశారు? ఒకసారి ఈ పేపర్ కి సారీ చెప్పి మళ్ళీ అతుక్కుంటుందో లేదో చూడు. అతుక్కోదు కదా, ఇది కూడా అంతే. చేసిన తప్పుకి సారీ కాదు, పెనాల్టీ చెల్లించాలి. నీకు ఇవ్వాల్సిన బిల్ అమౌంట్ లో 50% కట్టు. మరి 50% ఏంటి సార్? నిజానికి 100% కూడా ఇవ్వకూడదు. అసలు ఆ పేపర్ లో చదవడానికి ఒక మంచి న్యూస్ అయినా వస్తుందా? ఎప్పుడు చూడు మర్డర్లు, స్కామ్లు, రేపులు, అన్ని చెత్త న్యూస్లే. పేపర్ లో న్యూస్ బాగోపోతే నేనేం చేయను సార్? ఎలా న్యూస్ పేపర్ అడగండి. ఇది మరీ బాగుంది. ఇప్పుడు నేను కిరాణా షాప్ నడుపుతున్నాను. నేను అమ్మే బియ్యం బాగోపోతే జనాలు వచ్చి నన్ను అడుగుతారా, పండించిన రైతును అడుగుతారా? సార్ ఇదేం లెక్క సార్? లెక్కలు మాట్లాడడానికి నేను లెక్కల మాస్టర్ని కాదు, తెక్కల మాస్టర్ని. గోరా నాదా కూర్చో. ఏంట్రా పొద్దు పొద్దున్నే మీ నాన్న గోలా? ఈ రోజు క్లాసు బేసిక్స్ ఆఫ్ బేరం ఆడటం. ఇప్పుడు స్టార్ట్ అవుద్ది చూడు. నీకు బిల్లులో రూపాయి కాదు కదా, అనా పైసా కూడా ఇవ్వను. అదేంటండి ఇంత 50% ఇస్తానన్నారు? అందులో మంచి న్యూస్ రాస్తే ఇంత చెప్పాక కూడా నువ్వు కన్విన్స్ అవ్వకపోతే నాలో ఉన్న రౌడీని బయటికి తీయాల్సి వస్తుంది. నా బాడీ చూసావు ఎలా ఉందో? చొక్కా ఇప్పితే అన్ని కత్తిపోట్లే. అదేంటి నాన్నగారు అమ్మతో ఎలకరెక్కేసింది అన్నారు? నోర్మీరా, నోర్మీ. నువ్వేంటయ్యా ఇంకెక్కడే ఉన్నావు? నీకు ఇంకా డబ్బులు కావాలా? వద్దు సార్, మీరని చెప్పాక నాకు న్యూస్ పేపర్ వేయడం మీదే కాదు, అసలు న్యూస్ పేపర్ మీద చిరాకు వచ్చింది. నేను ఉద్యోగం మానేస్తున్నాను. బాయ్. నాన్నగారు వాట్ ఈస్ దిస్? మీరు వాడితో బేరమాడి బిల్లులో రేట్ తగ్గిస్తారు అనుకున్నాను, కానీ బిల్లే ఎగ్గొట్టేశారు. క్రేజీ నాన్నగారు, క్రేజీ. లేకపోతే ఇంకా బేరాలాడుతూ కూర్చోమంటావా? ఆడియన్స్ కి బోర్ కొట్టేస్తుంది. సూపర్ అంకుల్, మీ ప్రతిభను ఏదో రోజు ప్రభుత్వం గుర్తించి పరమవీర చక్ర ఇవ్వాలని కోరుకుంటున్నా. అది సైనికులకు కదా ఇచ్చేది. అదే పద్మశ్రీ. ఇదేంట్రా, పంకజ్ వాళ్ళ ఇంటి ముందుకు లారీ వచ్చి ఆగింది? అలా ఆయన దుబాయ్ నుంచి సామాన్లు పంపించాడేమో. ఊరికే మరి లారీ సామాన్లు పంపించేస్తాడేటి? అరే పూరా సామాన్ ఊపర్ డాలో. ఉన్న క్యారెక్టర్లతోనే సత్తుంటే మళ్ళీ కొత్త క్యారెక్టర్ అవర్రా. राम सेठ जी, आजा आजा. अरे राम राम पंकजम जी, कैसे हो? ఇదిగోండి కీసు. పెళ్ళాం పిల్లలు రాలేదా? ఆయా. అబ్బో, ఆయా కూడా ఉందేంటి? సర్లే పైకి వెళ్ళండి. టీకే. ఈడేంటి అప్పుడే టీ అడిగేస్తున్నాడు? టీలు కాఫీలు ఇప్పుడు అవ్వమ్మా, పక్కింటికి వెళ్ళి అడగాలి. ముందు మీరు పైకి వెళ్ళి సామాన్లు అవి సర్దుకోండి. ఏంటి పంకజం, ఎవరాళ్ళు మీ ఇంటికి వచ్చారేటి? మై న్యూ టెనెంట్స్. టెనెంట్సా అంటే పచ్చేమలా? అది కూడా తెలీదు. జగ్గు, వీడు కాలేజ్ ఫీజు కట్టి బొక్క. ముందు నువ్వు చెప్పు, ఎవరాళ్ళు? చెప్పాను కదా జగ్గు, నా టెనెంట్స్ అని. అబ్బా ఆంటీ, అది 10 ants 20 elephants కాదు, టెనెంట్స్.
అంటే అద్దెకి వచ్చిన వాళ్ళు అంకుల్. అద్దెక నువ్వు పైన ఎప్పుడు పోర్షన్ కట్టావు? కట్టలేదు, పెట్టాను. ఆ చింగు చంగుగాడు నీకే కదమ్మా, మాకు కూడా తెలుసు. ఈ ఆంటీ అంటే పంపవేంట్రా అని కొంచెం సెంటిమెంట్ గా అడిగాను. పిచ్చది పంపేశాడు. అమ్మని దానికి కొంచెం రంగులే వేయించి అద్దెకి ఇచ్చేసాను. అద్దెక ఎంతకిచ్చావేంటి? ఎంత ఒక 20,000. ఈ ఏరియాలో అది ఆ రేకు డబ్బాకి 20,000? ఏ జగ్గు తక్కువ? చాలా ఎక్కువ. అయినా అంత ఎక్కువ రెంట్ ఇచ్చే తలకు మసనేది ఎవడు? ఎవడైతే నీకెందుకమ్మా, రెంట్ ఇచ్చేవాడికి లేని బాధ నీకెందుకు? సర్లే నీ పనే బాగుంది. కొంతమంది ఉంటారు ఎందుకు అద్దె అడిగితే ఎద్దులా చూస్తారు. నాన్నగారు 20,000 రెంట్ ఎత్తున్నారంటే బాగా రిచ్ ఏమోనండి. అలాంటి ఇలాంటి రిచ్ కాదురా బాబు. పెళ్ళం పిల్లలు వచ్చారా అని అడిగితే వాళ్ళతో పాటు ఆయా కూడా వచ్చిందని చెప్పాడు. అబ్బో సర్లే, నేను ఒకసారి పైకెళ్ళి వస్తాను. వాళ్ళు ఎలాగో పాలు పొంగిస్తారు కదా, కొంచెం పాలరు తెచ్చుకోవచ్చు. ఇది మారదు. అయినా అంకుల్ అంత డబ్బున్నాడైతే పక్కనున్న జీడిపప్పు కాలనీకి వెళ్ళొచ్చుగా, మన లవంగం కాలనీకే రావాలా? అందులోని దీని ఇంట్లోనే దిగాల? ఏమోరా బాబు, మనకు అన్ని బొక్కలో బేరాలే. దీనికి మాత్రం అన్ని బానే అవుతాయి. ఎక్కడో మచ్చేసుకు పుట్టేసిందిరా. ఏమో అంకుల్ మీకే తెలియాలి. మీకు షాప్ కి టైం అవ్వట్లేదా? పదండి. నీ మనిషిని కాని నీ జీవపురాసుణ్ణి కంప్యూటర్ కామెడీని 20,000? ఏంటంకుల్ ఇందాక నుంచి తెగ ఆలోచిచ్చేస్తున్నారు. ఆ ఫంక్షన్ వచ్చే రెంటను తలుచుకుంటేనే కడుపులో మంట వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు ఏంటి, నన్ను కూడా 20,000 రెంట్ అమ్మంటారా? ఏమంటే మాత్రం నువ్వు ఇచ్చేస్తావేంటి? నాకు తెలుసు అంకుల్ మీ ఆశ. ఈ ఆశ దోశ ఎప్పడం వడై పంకజంక బొక్కడే వరకు మీ కడుపు మంట చల్లారదు. కరెక్ట్ గా చెప్పావురా. ఆ కొత్తగా అద్దెకి దిగినోడి దగ్గరికి వెళ్ళి పంకజం నీ దగ్గర అన్యాయంగా రెంట్ ఎక్కువ దొప్పేస్తుందని చెప్పేద్దామా? మనం వెళ్ళక్కర్లేదు అంకుల్, ఆడే వస్తున్నాడు. अरे शाहूकार जी नमस्कार। నమస్కారం అండి। లడ్డూ బేటా ఆశీర్వాद ले लो। ఉందండి। ఉప్పా కారమా? చపాతీ పిండి అయ్యి ఉంటది అంకుల్, నాతోలు కదా। अरे वो आशीर्वाद नहीं जी, ये आशीर्वाद। ఓ కిరాణా కొట్టోళ్ళం కదండి, అర్థం కాలేదు। ठीक है मेरा नाम चंपक लाल है, ये मेरा बेटा लड्डू लाल है। బాబు ఏం చేస్తాడండి? అమరావతి కడుతున్నాడు కదా అంకుల్। నేను అడిగింది చంద్రబాబు గురించి కాదు, మన లడ్డు బాబు గురించి। ओ 9th क्लास पढ़ रहा है। మే పిసినగొట్టి జగన్నాథం హై, ఏ కవ్వల గోరా హై। ओ हम मुंबई से आया। పంకజం చెప్పింది। ఎంత ఎత్తనాడు ఏడు జీతం? किसको? ఆయాకో। अरे शाहूकार जी आया मतलब वो नहीं, हम मुंबई నుంచి आ गया। ముంబై నుంచి వచ్చారంట అంకుల్। ఓ ఓకే ఓకే। నీది ఏం చేస్తుంది? हम शॉप में सामान लेने के लिए आया। అంకుల్ కే మతలబ్ తినడానికి క్యా కర్తా नहीं, బతకడానికి క్యా కర్తా। ఉద్యోగం, జాబ్ జాబ్। हम जॉब नहीं करता, हम बिजनेस करता, फैमिली बिजनेस। మాది కూడా ఫ్యామిలీ బిజినెస్ హే, పిసినిగొట్టు కిరాణా కొట్టు, ఈ ఏరియాలోనే సూపర్ హిట్। अच्छा ये चिट्ठी में सामान दे दो। ఒరే గోరా ఈ కట్రా। చంపక్లాల్ గారు ఇప్పుడు మీరు బిజినెస్ చేస్తారంటున్నారు కదా? ఫ్యామిలీ బిజినెస్। అబ్బా ఫ్యామిలీ బిజినెస్ ఏనండి, అదే ఏం బిజినెస్ అని। ఏంటని? ఒరే గోరా ఏంటది అన్నాన్ని హిందీలో ఏమంటారు? कैसे कैसे? బిజినెస్ కైసే హే కైసే। हाँ ठीक है, बहुत अच्छा चल रहा है। అదేం బిజినెస్ రా? అబ్బా ఆయన ఏ బిజినెస్ చేస్తే మీకు ఎందుకు అంకుల్? అసలు మనం ఏమనుకున్నాం, పంకజం గురించి ఆడికి చెప్పాలనే కదా, అది వదిలేసి మీరు బిజినెస్ బాగా అనుకుంటారు। నిజమేరా? ఇదిగో చంపక్లాల్ జీ, మీది రెంట్ కిత్నా? हमारा 25,000। ఓ 25,000 అంటే ఎంతరా? పంకజం చెప్పింది కదా 20,000 అని, మళ్ళీ నన్ను అడుగుతారే? అవును కదా। ఇదిగో చంపక్లాల్ 25,000 ఈ లవంగం కాలనీలో చాలా ఎక్కువ హే। हाँ ऊपर है हमारा घर। ఊపరా? ఎవరు నూపరు? అబ్బా అంకుల్ మీకు సరిగ్గా చెప్పడం రాదు। ఇదిగో చంపక్లాల్ జీ, మీకు బోలా రెంట్ బహుత్ ఎక్కువ హే, అందుకే మీరు వెంటనే ఖాళీ కరు, మేము మీకు ఇంకో అచ్చా గర్ చూస్తాం। अच्छा अच्छा ठीक है। అరే ఆగరా, నీకు అసలు ఏం అర్థమైందిరా? हमारा घर अच्छा, हमारा ओनर बहुत अच्छा, रेंट 25,000 भी अच्छा। ఓరి నీ పెచ్చ, తప్పులేదు అంకుల్, గొర్రె కసాయివాడిని నమ్మినట్టు ఈడు పంకజం నమ్మడంలో తప్పులేదు। हमारा बिल कितना हुआ? ఇదిగా 90। 90 కాదురా, 90 రూపాయలు। अरे ले लो। ఇదిగో చేయించు। ఇదేంటి వెళ్ళిపోతున్నాడు? ఇదిగో చంపక్లాల్ గారు చిల్లరా? नहीं रख लो। అమ్మ చంపక్లాలు, ఈడు 10 రూపాయలు చిల్లర వదిలేసాడంటే మామూలు రిచ్ కాదురా, రిచ్. అవును అంకుల్, నా గెస్ట్ ప్రకారం
ముంబైలో సీట్లందరూ ఏ బిజినెస్ చేస్తారు? ఏం బిజినెస్ చేస్తారు? అది కూడా తెలీదు అంకుల్. పావుబాజీ. ఛీ, నీ కళ్ళకాడు పావుబాజీ అమ్ముకునే వాళ్ళ కనిపిస్తున్నాడు. మరి మీకెలా కనిపిస్తున్నాడు? పెద్ద సీట్లా ఉన్నాడు. ఖచ్చితంగా వీడికి ఏ బంగారం షాపు వడ్డీ వ్యాపారం ఉండుంటది. ఊరుకోండి అంకుల్, అవన్నీ ఉంటే ముంబైలోనే ఉంటాడుగా, ఇక్కడికి ఎందుకు వస్తాడు? ఏమో ఇక్కడ కొత్త బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాడేమో, ఎవడో తెలుసు. సర్లేండి అంకుల్, సాయంత్రం అలా చాయ్కి వెళ్దాం. మీరు చెప్పింది కరెక్ట్ అయితే మెల్లిగా మాటలో పెట్టి వాటా అడుగుతాం. గోల్డ్ షాప్ లో పార్ట్నర్స్ అయిపోదాం. అవునరా, అప్పుడు షావుకారు జగన్నాథంగా ఉన్న నేను సీటు జగన్నాథంగా మారిపోతా. ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే. अरे साहूकार जी मैंने गाया हो गाना नहीं? అదేనండి, మీరు హిందీలో పాడారు, నేను తెలుగు డబ్బింగ్ లో పాడాను. ओ अच्छा अच्छा, कोई काम है? इधर आया? ఇద్దరెవరు? నేను ఒక్కనే కదా వచ్చాను. अरे साहूकार जी ఏంటి పని? అబ్బో, తెలుగు బానే నేర్చుకున్నారు. మీతో హిందీలో మాట్లాడడం కన్నా నాది తెలుగు సీక్నా బహుత్ ఆసాన్ హై. ఓహో, మీకు ఆసనాలు వేయడం కూడా వచ్చా? ఎప్పటి నుంచి చేస్తున్నారండి యోగా? अरे साहूकार जी క్యా చంపక్లాల్ జీ. హాయ్ అంకుల్ జీ. हाँ बाबू, तू పక్క మేడ మీద क्या करते? మాది ఇదే అంకుల్, సొంత ఇల్లు. ఆ? అదే వాళ్ళ సొంత ఇల్లు. అచ్చా, మీది కంటైనర్ మాది కంటైనర్ ఒకేలా ఉన్నాయి. ఇంపోర్టెడ్ ఫ్రమ్ చైనా. అదిగో ఫోన్ వచ్చింది. హలో, నాకు ఇష్టమైన బ్రాండ్ జారా. అబ్బా, రీల్స్ లో ఆడి సాంగ్స్ కన్నా ఫోన్ లో నీ వాయిసే బాగుందిరా. ఎన్ని రోజులైందో విని. ఏమైపోయారా బాబు, ఒక ఫోన్ లేదు ఏం లేదు. పవన్ కళ్యాణ్ సినిమా బిజినెస్ లో అయిపోయావి. నువ్వు పెద్ద మార్సీలో మహేష్ బాబు. మరి అర్లే, నువ్వు పంపించిన కొత్త కంటైనర్ ఉంది కదా, దాంట్లో చంపక్లాలని కొత్తగా ఒకరు దిగారు. కన్నప్పలో ఉన్నాడు మోహన్ లాల్. ఎవరి చంపక్లాల్? పెద్ద బిజినెస్ మ్యాన్ రా బాబు, మాట్లాడతావేటి? జ్వరం వస్తే వస్తుంది దగ్గు, సిగ్గెందుకురా నీకు పిగ్గు? అయితే ఫోన్ పెట్టు, కాల్ ఎత్తితే ఎపిసోడ్ మొత్తం లాగేస్తా. చంపక్లాల్జీ, ఇదిగో ఈడే చించాంగ్ అని నేను వదిలించుకున్న వదలని ఫ్రెండ్. ఈడి డైలాగులకు ఉండదు ఎండ. నువ్వు అలా ఉండు, మేము మాట్లాడుకుంటుంటే మధ్యలో వచ్చావు అన్నట్టు. చంపక్లాల్జీ, ఇందాక మనం ఫ్యామిలీ బిజినెస్ గురించి మాట్లాడుకుంటూ మధ్యలో వదిలేసాం. ఇంతకీ మీరేం బిజినెస్ చేస్తారు? అది పితాజీ మమ్మీ బులారే, एक बार अंदर आओ. ఏంటంటే ఆవు గేదే అంటున్నాడు, పాలేమైనా కావాలా? అరే ఆవో అంటే రమ్మని. మనం మళ్ళీ కలుద్దాం షావుకార్ జీ, బాయ్. మళ్ళీ మిస్ అయ్యాడు. The next day. నమస్తే చంపక్లాల్జీ. నమస్తే షావుకార్ జీ. అది నిన్న మనం ఫ్యామిలీ బిజినెస్ గురించి. అరే ఫోన్ ఆయా, ఏక్ మినిట్. మళ్ళీ వెళ్ళిపోయాడు. ఏంటి నాన్నగారు పొద్దున్నే మేడెక్కారు? ఏం లేదురా, ఈ చంపక్లాల్ గాడు ఎప్పుడు అడిగినా ఫ్యామిలీ బిజినెస్ అంటున్నాడు గాని అదేంటో చెప్పట్లేదు. ఆడి బిజినెస్ తో మనకేంటి నాన్నగారు పని? ముందు మన బిజినెస్ ఏంటో మనం చూసుకుందాం. అబ్బా, చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గురించి తెలుసుకోవడంలో తప్పులేదు కదరా. చుట్టుపక్కల వాళ్ళ గురించి తెలుసుకోవడంలో తప్పులేదు, కానీ మన పనులు వదులుకొని తెలుసుకోవడమే వాట్సాప్ అంకుల్ బిహేవియర్ అంటారు. వాట్సాప్ స్టేటస్ వచ్చింది అంకుల్, చదువుతున్నాను. ఓవర్ యాక్షన్ చేయకు, ఆ డైలాగ్ నువ్వు నాకే వేసావని అర్థమైంది. మరి అర్థమైనప్పుడు ఎక్కడెందుకు, షాపుకు పోదాం పదండి. ఆడి బిజినెస్ ఏంటో తెలుసుకునేదాకా నా నిద్ర పట్టేలా లేదురా. అబ్బా నాన్నగారు, పంకజాన్ని అడుగుతాం పదండి. అదే కదా ఇల్లు ఆయనకి రెంట్కి ఇచ్చింది. నిజమేరా, పద. పంకు, ఏంటి జగ్గు? మీ పై పోర్షన్ లో దిగిన చంపక్లాలు పోయాడా? అమ్మో అమ్మో అమ్మో, ఇంకా అడ్వాన్స్ కూడా తీసుకోలేదు. ముందు నేను చెప్పేది విను. అయితే చెప్పు. ఆ చంపక్లాలు ఏం బిజినెస్ చేస్తున్నాడు? ఫ్యామిలీ బిజినెస్. అబ్బా, ఫ్యామిలీ బిజినెస్ అంటే ఏంటి? సీరియల్స్ గట్టా ఫ్యామిలీ ఆర్టిస్టులను సప్లై చేస్తాడా, లేదా పెళ్లికి పెద్ద మనిషి ఫంక్షన్ కి ఫ్యామిలీలు పురమాయిస్తాడా? ఏమోనమ్మా, నాకేం తెలుసు. అడిగితే ఫ్యామిలీ బిజినెస్ అన్నాడు. ఓ తెంగరదానా, ఇల్లు అద్దెకిచ్చేటప్పుడు ఎవడికి ఇత్తనం వాడు ఏం చేస్తాడని ఏం తెలుసుకోవా? 20,000 రెంట్ వస్తుందని కామ్గా ఉండిపోయినట్టుంది. లేకపోతే ఎనపెట్టికి 20,000 ఎవడన్నా ఇస్తాడేంటి? ఆడిస్తా అన్నాడు, అందుకే ఓకే అన్నాను. అయితే ఆ చంపక్లాల్ గడు ఏం బిజినెస్ చేస్తున్నాడో పంకజం కూడా తెలియదు అనమాట. అవును, చెప్పలేదు. ఇంతకీ ఏం చేస్తాడాడు? అది తెలియకే కదా నిన్ను అడిగాం. అయినా ఆడేం బిజినెస్ చేసుకుంటే నాకెందుకు? నా రెంట్ నాకు టైంకి వస్తుంది కదా. అక్కడే నువ్వు పెంట్లో కాలేసు. ఇలాంటి వాళ్ళు మహానగరాల్లో పెద్ద పెద్ద స్కాములు చేసి పక్క రాష్ట్రాలకు వచ్చి దాక్కుంటారు. నా అంచనా గనక కరెక్ట్ అయితే వీడి దగ్గర బోల్డ్ అంత బ్లాక్ మనీ ఉంటది. బ్లాక్ మనీ అంటే ఏంటి నాన్నగారు? బ్లాక్ కలర్ లో ఉంటాయా?
అందుకేనా మీ నాన్న నిన్ను ఏలిమతున్నా కూడా అనేది. ఏం లేదు, మన దేశంలో ఉన్న భారీ బిజినెస్ మ్యాన్లు, పొలిటీషియన్లు వాళ్ళు అక్రమంగా సంపాదించిన డబ్బులన్నీ బినామీల పేర్ల మీద పెట్టి దాస్తా ఉంటారు. దాన్నే బ్లాక్ మనీ అంటూ ఉంటారు. ఆ దాచిన బ్లాక్ మనీని ఎప్పుడు వీళ్ళతో ఉంచుకోరు, ఎప్పుడు అక్కడికి ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. వీళ్ళ దగ్గర బోల్డెన్ స్విస్ బ్యాంక్ అకౌంట్లు కూడా ఉంటాయి. వాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తూ మళ్ళీ వెనక్కి తీసుకుంటూ ఆ బ్లాక్ మనీని వైట్ మనీగా మారుస్తూ ఉంటారు. ఇదంతా తరచూ జరిగే ప్రాసెస్. ఈ ప్రాసెస్ లో మనలాంటి అమాయకులను ఎంతో మందిని బలి తీసుకుంటా ఉంటారు. మనం కూడా అమాయకుల్లో బలి అవ్వకుండా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వాళ్ళని ఒక కంట కనిపెడతా ఉండాలి. మనం చాలా కేర్ఫుల్ గా ఉండాలి. అబ్బా, శివాజీలో రజనీకాంత్ లా భలే చెప్పావు జగ్గు. నువ్వు శ్రేయ, ఈయన రజనీకాంత్, వెళ్ళి సాంగ్ వేసుకోండి. నువ్వు ఉండరా, నేను అంత గొంతు చించుకొని చెప్తే నీకు అర్థమైంది ఇదా పంకు. సర్లే జగ్గు, ఇప్పుడు ఏం చేద్దామో చెప్పు. పైకి వెళ్ళి ముందు ఆయన ఏం బిజినెస్ చేస్తాడో అడిగేద్దాం. పదండి. ఈడేంటి అంకుల్ ఎప్పుడు మొక్కలకు నీళ్ళు పోతా ఉంటాడు? ప్లాంట్ లవర్ అనుకుంటారా? అరే నమస్తే జీ, ఏంటి అందరూ కలిసి వచ్చారు? నీది ఏం చేస్తుందో తెలుసుకోవడానికి. మాది ఏం చేస్తది? మొక్కలకి నీళ్లు పోస్తుంది. నీది ఇప్పుడు ఏం చేస్తుందని కాదు, అసలు ఏం చేస్తదని. ఎప్పుడు ఫ్యామిలీ బిజినెస్ అంటూ ఉంటావు కదా, అసలు ఏంటా బిజినెస్? ఈ రోజు మాకు తెలియాల్సిందే. అవును, తెలియాల్సిందే. అది ఇన్ని మొక్కలు పెంచుతున్నాడంటే నర్సరీ బిజినెస్ అనుకుంటున్నాను గారు. వही నర్సరీ బిజినెస్, ప్లాంట్స్, ఫ్లవర్స్, ఫ్రెష్ ఎయిర్, ఆక్సిజన్, అచ్చా బిజినెస్. ఏంటి నర్సరీ బిజినెస్ లో అన్ని డబ్బులు వస్తాయా? ఊర్లో పొలాలు రైస్ మిల్ ఉన్నట్టున్నాయి నాన్నగారు. బడా బడా ఫీల్డ్స్, రైస్ మిల్స్ హమారా గావ్ మే. మరి ఫ్యామిలీ బిజినెస్ అన్నావు? వాళ్ళ తాతగారు నాన్నగారు కూడా అదే చేసేవాళ్ళేమోనండి. సేటిజీ అప్రూకు చెప్పరా, ఇంకా వాళ్ళకి లారీలు ఉన్నాయేమో. లారీ బిజినెస్ బి హై. అదే మాది బ్రదర్ ది లారీ బిజినెస్, మాది ప్లాంట్స్ బిజినెస్. మాది ప్లాంట్స్ అన్ని వాడి లారీలోనే పోతాయి. ఓహో, బ్రదర్స్ ఇద్దరు కలిపి చేసుకుంటారన్నమాట. అదిరా మ్యాటర్. పోలీస్ జగన్నాథం సార్, మీరేంటి సార్ ఎలా వచ్చారు? ఈ కంటైనర్ లో కొత్తగా ఎవరు దిగారంటగా? అవును సార్, చంపక్లాల్జీ చాలా మంచి ఆయన. ఏరీనా నేను వచ్చాక పారిపోయి ఉంటాడు. కానిస్టేబుల్స్ గో క్యాచ్ హిమ్. పారిపోవడం ఏంటి సార్? ఆయన ఏం తప్పు చేశాడు? అసలు వాడు ఏం బిజినెస్ చేస్తాడో నీకు తెలుసా? అంటే మీకు తెలిసే. తప్పే ఉంది సార్, జనాలకు స్వచ్ఛమైన గాలి అందించడానికి మొక్కలు పెంచుతున్నాడు. హీఈస్ ఏ గ్రేట్ ఫార్మర్. అసలు ఏం మాట్లాడుతున్నారా మీరు? వాడు అసలు ఏం మొక్కలు పెంచుతాడో మీకు తెలుసా? ఏ మొక్క అయితే ఏంటి సార్, మనకు ఆక్సిజన్ ఇంపార్టెంట్. లబ్బే, ఆక్సిజన్ రావడానికి వాడు పెంచేది గులాబ్ పువ్వు మొక్కలు కాదురా, గంజాయి మొక్కలు. సార్ దొరికాడు. ఒరే సచ్చినోడా, మొక్కల బిజినెస్ అన్నావు కదరా, నువ్వు పెంచే మొక్కలు ఇయ్యా. సచ్చినోడా అని. నీలాంటి వాళ్ళ వల్లే కదరా యూత్ చెడిపోతుంది. ఎలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదు సార్. గివ్ హిమ్ టు ద కాప్స్. ఈయన ఎవరు? పాములు పట్టుకునేవాడా? ఈయన కూడా కాపే. అదే మీకన్నా పెద్ద కాప్స్ సార్, సిబిసిఐడి. అసలు వీడిని కాదు, వీడికి ఇల్లు అద్దెచ్చిన వాళ్ళు ఎవడాడు? ఆడు కాదు సార్, ఆమె. ఇదిగో ఇదే జగ్గు. బావే బిగ్గు. అవును సార్, ఇంతకీ ఈయన పట్టించింది ఎవరు? నేనే. వాట్ ఈస్ దిస్? నువ్వు డాక్టర్ అనుకున్నాను, అండర్ కవర్ కాప్వా. కాదేహే, నేను రోజు మొక్కలకి నీళ్ళు పోస్తుంటే ఏంటా అని ఫోటో తీసి గూగుల్ చేశా. అప్పుడే నాకు తెలిసింది దే ఆర్ క్యానబిస్ ప్లాంట్స్ అని. ఓ మై గాడ్, క్యానబిస్ అంటే ఎట్లిల్లి? అవే మాదక ద్రవ్యాలు తయారు చేసే ఆకులని. అందుకే వెంటనే సింగమంకులకి కాల్ చేశా. చాలా మంచి పని చేసావు తల్లి. వీడిని పట్టించి నువ్వు కాపాడింది కొన్ని వేల మంది యువత భవిష్యత్తు. తెలిసి తెలియని వయసులో ఇలాంటి మత్తు పదార్థాలకి, చెడు వ్యసనాలకి బానిసై ఎంతో మంది యువత తమ భవిష్యత్తుని కోల్పోతున్నారు. సో పిల్లలు, మీకే చెప్తున్నా, దయచేసి మత్తు పదార్థాలకి బానిస అవ్వకండి. మీ బంగారం లాంటి భవిష్యత్తుని పాడు చేసుకోకండి.